దాని తర్వాత కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే బీసీ ఐకాన్ ఎవరు, బీసీ నాయకుడు ఎవరు అన్నటువంటి చర్చలో కవిత తిన్మార్ మల్లన్న మధ్య ఒక వాతావరణం చాలా వాడివేడిగా నడుస్తుంది. సరే, ఎవరికి వారు యమునా తీర అన్నట్టే నడుస్తుంది. ఒకరు పార్టీ బహిష్కృత నేత అయితే కనుక ఒకరు అప్రకటిత బహిష్కృత నేతగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కవిత విషయంలో కనిపిస్తుంది. దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారు? బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఇంతో అంత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీసీ నాయకులు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు, అట్ సేమ్ టైం శంకరరావు రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ కాబోతున్నారు. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో కవిత ఒంటరి పోరా చేస్తోందా? సరే, బీసీ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది, 42% ఎంత అమల్లోకి వస్తుంది, దీని సాధ్యాలు కూడా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, బీఆర్ఎస్ పార్టీలో ఒంటరిగా కొట్లాడుతున్నటువంటి కవితకు పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కుటుంబం నుంచి మద్దతు లేదు, రావట్లేదు, సహకారం లేదని చెప్పొచ్చా? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. జాగృతి సంస్థ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న పోరాటంలో ఆమె వైపు నుంచి ఆమె చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు రావాల్సినటువంటి 42% కాంగ్రెస్ అభయాస్తంలో వచ్చిన మేనిఫెస్టో ఎందుకు చేయడం లేదనేది మేము కూడా అడుగుతున్నాము. ఇలా గవర్నమెంట్ ఎలా ఉందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రపతి అతనే, గవర్నర్ అతనే, ముఖ్యమంత్రి అతనే స్థాయిలో ఉన్నది. ఎందుకంటే 20 నెలలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి గారిని కలవలేదు. దాని తర్వాత 40 సార్లు 50 సార్లు వెళ్ళినటువంటి వ్యక్తి బీసీలో అఖిలపక్షం కూడా తీసుకెళ్ళలేదు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేకపోయిందని కూడా చెప్పాలి. ఇంకొక అంశం ఏంటంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత, గవర్నర్కు పంపిన తర్వాత, అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత రాష్ట్రపతికి పంపారు, పార్లమెంటుకు పంపారు. మరి 200 కోట్లు ఖర్చు పెట్టి అంత ఆగమేఘాల మీద డెడికేషన్ కమిషన్ వేసి మరి ఎందుకు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తారు? అంటే ఆర్డినెన్స్కి ఏమో హక్కులు ఉన్నాయి. ఆర్డినెన్స్ రేపు ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించకపోతే సేమ్ అట్లే ఉంటుందా? ఈ ఆర్డినెన్స్ గురించి ముందే కమాడిటీ డిక్లరేషన్ మీకు తెలియకపోయిందా? ఇంకోటి ఏంటంటే, మహారాష్ట్ర తరహాలో, మధ్యప్రదేశ్ తరహాలో డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు దానికి ఒక 9-10 మంది నిపుణుల కమిటీ వేస్తే నిపుణుల కమిటీ తేలుస్తుంది 9th షెడ్యూల్లో చేర్చడం ఎలా, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆమోదించదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పినాడు, అక్కడ కేంద్రం వింటదా వినేది అనేది చేయలే. ఓన్లీ డెడికేషన్ కమిషన్ వేసిర్రు, అల్లాటప్పగా ఆ రోడ్ల మీద జరిగిర్రు, 50% బీసీ రిజర్వేషన్ల యొక్క ఆమోదం లేకుండానే చేసిర్రు. నేనేమంటున్నానంటే, మీకు ముందు ఆర్డినెన్స్ విషయం తెలియదా? 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? రాష్ట్రపతికి పంపింది అక్కడ ఎందుకు పెండింగ్ ఉంది? తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడే మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పెట్టాం. అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది. మరి రేపు ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత అది కూడా రాష్ట్రపతి ఆమోదం చేయకపోతే ఎందుకు? అంటే దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా ఈ ఆర్డినెన్స్? అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయనే గవర్నరు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రధానమంత్రి, ఆయనే రాష్ట్రపతి లెక్క ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక మేనిఫెస్టో ఇచ్చే ముందు సాధ్యాలను చూసుకోకుండా, అసాధ్యాలను చూసుకోకుండా ఇష్టానుసారంగా ఇచ్చిర్రు. సరే, ఇచ్చిర్రు, బీసీలకు న్యాయం చేస్తుంది అనుకున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు ఎవరి ఇయర్ ఇస్తారని చెప్పారు. మరి మీరు ఇచ్చిన మొత్తం 11,000 కోట్లు. అంటే తెలంగాణ ప్రజలను మొత్తం కన్ఫ్యూజ్ చేసి, బీసీలను కన్ఫ్యూజ్ చేసి, ఇలా హైకోర్టు ఏం చెప్తుంది? సెప్టెంబర్ లోపు 30 లోపు ఎలక్షన్ పెట్టమని చెప్పింది. ఎలక్షన్ ఎట్లా పెడతారు? మీరు 100% 42% రిజర్వేషన్ ఇస్తేనే మీరు ఎలక్షన్ రావాలి, లేకపోతే మీ ఇష్టం. నేను ఏమంటానంటే, మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మన బీఆర్ఎస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ, మీరు చెప్పినటువంటి దానికి ఆమోదించిన అసెంబ్లీలో మీరు పంపిరు. మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు వస్తుంది? అంటే మీరు వైఫల్యం చెందిరు బీజేపీ ప్రభుత్వం దగ్గర. మీరు కేంద్రంతో, బీజేపీతో ఎందుకు లాలూచిగా ఉంటున్నారు? అంటే మీరు అడగలేకపోతున్నారా? మీరు ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మీరు ఒక్కరోజన్న ప్రధానమంత్రిని అడిగిరా? అఖిలపక్షం తీసుకెళ్ళిరా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిరు కదా ముఖ్యమంత్రి గారు, ఎందుకు బీసీల గురించి 42% గురించి ప్రధానమంత్రి అడగలేకపోయారు? అంటే మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కేంద్రానికి పంపించారు తప్ప దానిపైన ఎట్లాంటి ఫైట్ చేయట్లేదు అని చెప్పి ఏం ఫైట్ చేయట్లేదు. సిద్ధాంతమే అది. తెలంగాణ కాదు, తెలంగాణలో ఒక మోడల్ గా తీసుకొని, పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం కూడా ఇదే అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. పార్లమెంట్ సమావేశాలు కూడా లేవు కదా, లేనటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు? సో పార్లమెంట్ సమావేశాల్లో బహుశా మీరు అన్నట్టు ఆ సిద్ధాంతం కానీ, ఆ ఫైట్ కానీ చేస్తారేమో కదా. నేను ఏమంటానంటే,
తమిళనాడు తరహాలో చేస్తాం మేము కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు అని చెప్పారు. ఎవరు ప్రజలు అడగలే కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. అంటే మీరు పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడే తీసుకొచ్చి పెడతారా? పార్లమెంట్ సెషన్ లేకుంటే క్యాబినెట్ కలవచ్చు కదా, ప్రధానమంత్రిని కలవచ్చు కదా, రాష్ట్రపతికి విన్నవించుకోవచ్చు కదా. ఎందుకు మీరు తత్పర్యం దీంట్లో మీరు ఎందుకు వైఫల్యం చెందిరో అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఇదే సేమ్ జరిగింది, మహారాష్ట్రలో ఇదే జరిగింది. అక్కడ డెడికేషన్ కమిషన్ వేసారు, అక్కడ 10 మందితో నిపుణుల కమిటీ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆ రోజు ఒప్పుకోలే. అంటే మీరు చేస్తున్న దాంట్లో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇలా బీసీ రిజర్వేషన్ ఒకటే కాదు, మీరు ఏది తీసుకొచ్చినా కూడా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేమంటున్నాం అంటే, మీకు నిజాయితీ ఉంటే ఇదే కేంద్రంతో కొట్లాడండి, మా సహకారం ఉంటది. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి, మీరు బీజేపీ నిలదీయండి, 9th షెడ్యూల్లో చేర్చండి, అక్కడ తీసుకురండి. కానీ మళ్ళీ ఏదో మసిమూసి మాటలు చేసేసి ఇక్కడ మేము తీసుకొస్తున్నాం అని సంబరాలు చేసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడకండి. తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు, రాబోయే కాలంలో ఈ బీసీ రిజర్వేషన్ గురించి వాళ్ళు చర్చించుకుంటారు.